ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 11వ చరణం. ఇన్ మై అలామ్ ఐ సెడ్ ఎవ్రీవన్ ఈజ్ ఎ లయర్. సామ్స్ చాప్టర్ 116 వర్స్ 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో మందిని నమ్మి మోసపోయిన వారు ఈ లోకంలో ఉన్నారు. అన్ని విధాలుగా నష్టపోయిన వారు ఉన్నారు. ఇంకెప్పుడు ఎవరిని నమ్మొద్దు అని తీర్మానం తీసుకున్న వారు ఉంటారు. ఎందుకంటే ఈ లోకము వారిని నమ్మించి మోసం చేసింది. వారి బలహీనతలను, వారి ఇష్టాలను, వారి పరిస్థితిని ఆధారం చేసుకొని వారిని నిలువున ముంచేసింది. కానీ దేవుడు వారిని కాపాడుతున్నాడు. ఆయన వారిని బ్రతికిస్తున్నాడు. సమస్తము కోల్పోయినా సరే నేనున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున నీది కూడా ఇదే పరిస్థితేమో. నీవు కూడా మనుషులను నమ్మాలంటే భయపడుతున్నావేమో. ఎవరు ఏ అవసరానికి వాడుకుంటారో తెలియక, అర్థం కాక జీవిస్తున్నావేమో. అవసరం వచ్చినప్పుడు నా తలుపు తట్టు, నేను నీకున్నాను. ఏ కష్టం వచ్చినా నాకు ఒక చిన్న కాల్ చెయ్యి, నేను నీ కష్టం తీరుస్తాను. ఏ ఇబ్బందుల్లోనైనా నన్ను అడుగు, నీకు నేను హెల్ప్ చేస్తానని నీకు వాగ్దానం చేసి, ఈరోజు నీవు బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, బలహీనతలతో ఉంటే నిన్ను కనీసము మాట వరుసకైనా పలకరించడం లేదేమో. సహాయం ప్రక్కన పెడితే కనీసం మాటతోనైనా ఓదార్చడం లేదేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుష్యులైన వారు నిన్ను మోసం చేసి విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని లేఖనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి మనిషి అబద్ధికుడు గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు అని లేఖనములు సెలవిస్తున్నాయి. అవునండి, ప్రతి మనిషి అబద్ధికుడే. వారిచ్చిన వాగ్దానాలు మన పట్ల నెరవేర్చక అబద్ధికులుగా మిగిలిపోతున్నారు. వారు కావాలని ఇంటెన్షనల్గా మనతో అబద్ధం చెప్పకపోయినా మనకిచ్చిన మాటను వారు మర్చిపోవడమో లేదా త్రోసివేయడం కూడా అబద్ధమే అవుతుంది కదండి. ఆ స్థానములో ఎవరున్నా సరే, తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, తోడబుట్టిన వారైనా, ఎవరైనా సరే ఈ రోజుల్లో సంపూర్ణంగా 100% వారిని నమ్ముకోవడానికి లేదు. తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు అనే ఆశతో పిల్లల్ని బాగా చదివించి వారు గొప్పవారిని చేస్తారు. ఒక్క ముద్ద పెట్టినా చాలు అనుకుంటారు. కానీ ఆ ఒక్క ముద్ద కూడా పెట్టకుండా వెలివేసిన వారు ఎందరో. భార్యకు భర్త, భర్తకు భార్య వేరు కాదు ఒక్కటే అన్నట్లుగా వారు పెండ్లిలో వాగ్దానం చేసుకుంటారు. కానీ ఎవరికైనా పెద్ద అనారోగ్య సమస్య వస్తే వదిలివేసి వెళ్ళిపోయేవారున్నారు. పిల్లల్ని కని పోషించలేక చెత్త కుండీలో వదిలిపెట్టే తల్లిదండ్రులను కూడా మనము ఈ యొక్క సమాజంలో చూడవచ్చు. అందుకే దావీదు భక్తుడు ఈరోజు అంటున్నాడు, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు అనుకొని నేను జీవిస్తున్నాను అని. దావీదుకు ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం గురించి ఈ కీర్తనలో వ్రాయబడలేదు, కానీ ఆ సమస్యను బట్టి అతనికి దుఃఖము కలిగినట్లుగా, కృంగిపోయినట్లు మనము లేఖనాల్లో చూడవచ్చు. అయితే దావీదు బహుశా తనకొచ్చిన ఈ సమస్యను చూసి తాను సహాయము చేసిన తన ఆప్తులైన, తన స్నేహితులైన ఎంతోమంది దగ్గరికి వెళ్ళి తన బాధను ప్రకటించుకొని ఉండొచ్చు. నాకు సహాయం చేయమని అడిగి ఉండొచ్చు. కానీ ఏ ఒక్కరి సహాయమో చేయలేదు. ఏ ఒక్కరు కనీసం వినడానికి కూడా వారు ఇష్టపడకపోయి ఉండొచ్చు. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలం అంతయు కూడా నేను ఆయనకు మొరపెడతాను. ఆయన దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అని. ఎంతోమంది పరివారం ఉన్న దావీదునే ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదంట. ఎవ్వరు కూడా చేరదీయలేదంట. ఇక మన పరిస్థితి ఏంటండి? అన్నీ ఉన్నప్పుడు నావారు అన్నవారే మనకు సమస్య రాగానే ఎవరు నువ్వు అన్నట్లుగా మారిపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితులను బట్టి, ఈ లోక సంబంధికులను బట్టి మనం కృంగిపోవాల్సిన పని లేదు. బాధపడి నీరసించిపోవాల్సిన అవసరం లేదు.
ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా మనల్ని మన యేసయ్య ఆదుకుంటాడు. ఈ లోకంలో ఎవ్వరు నమ్మకమైన వారు లేరు అనుకున్న దావీదు జీవితంలో నమ్మదగిన దేవుడున్నాడు. ఎలాగైతే దావీదును దేవుడు ఆదుకొని కాపాడాడో, అతని చుట్టూ ఉన్న మరణ బంధకములన్నిటి నుండి ఎలా విడిపించాడో అలాగునే నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి తొందరపడి ఏ ఒక్కరూ కాపాడలేరు, ఎవరూ రక్షించలేరని ఎటువంటి చెడు నిర్ణయం తీసుకోవద్దు. నమ్మదగిన దేవుణ్ణి నీవు నమ్మగలిగితే నీకోసం ఆయన సహాయాన్ని పంపుతాడు. ఆయన బిడ్డల ద్వారా నిన్ను ఆదుకుంటాడు, శ్రమ నుండి విడుదలనిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఉన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు. నమ్ముకోదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు. ఈరోజు నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, అన్ని విధాలుగా నష్టపోయినటువంటి బిడ్డలు ప్రభువా, అయా ఇంకా ఎవరిని నమ్మొద్దు అనే తీర్మానం తీసుకొని జీవిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడి ప్రభువా వారిని ఎంతగానో ఆదరించారు, బలపరిచారు, ప్రోత్సహించారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు. అయా, ఎవరిని నమ్మినా ఎవరిని నమ్మకపోయినా నమ్ముకోదగిన సహాయకుడువై నీవు మాకు తోడుగా ఉంటావని, అయా అందరూ విడిచిపెట్టినా మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడువని, అయా మీ యొక్క అమూల్యమైన మాటల ద్వారా, ఆదరణకరమైన మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా, ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్య చేత బాధపడుతున్నారో ప్రభువా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభువా మీ యొక్క రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని, అయా పరిశుద్ధమైన రక్తాన్ని వారిపైన మీరు ప్రోక్షించండి. సంపూర్ణ విడుదల దయచేయండి. ఏ రోగమైతే వారిని తండ్రి పట్టి పీడిస్తుందో, ఏ వ్యాధి బాధ అయితే, ఏ బలహీనత అయితే వారిని తండ్రి బలహీనపరుస్తుందో, ఆ యొక్క తండ్రి బలహీనతనంతటి నుండి, ఆ వ్యాధి బాధలన్నిటి నుంచి విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి ప్రభువా. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. సమాధానకర్త, వారి మధ్య మీరే సమాధానాన్ని కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి. రుణాన్ని ఎక్కడైతే తీసుకున్నారో ప్రభా తిరిగి చెల్లించే సామర్థ్యము, అటు శక్తిని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వారు చేస్తున్న ప్రార్థన ఆలకించండి. వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మరి తండ్రి, ఎక్కడైతే బిడ్డలు అవమానించబడుతున్నారో, నిందించబడుతున్నారో, అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరముగా మార్చండి. నిందలన్నిటినీ దీవెనకరముగా మార్చండి. మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము. ఎందరైతే బిడ్డలు ప్రభా భయాందోళనతో ఉన్నారో, అయ్యా ఏ భయము వారిని పీడిస్తూ నిద్ర లేకుండా చేస్తున్నదో ప్రభు ఆ భయాందోళన నుంచి విడిపించండి తండ్రి. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నారంటున్నావు ప్రభా. అట్టి ధైర్యాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అయా ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను, చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా బిడ్డలకు ఎటువంటి అనారోగ్యము రాకుండా ప్రభా మీ యొక్క కాపుదల్లో బిడ్డలను భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృపా వారికి దయచేయండి నా తండ్రి. అవును తండ్రి, అయా యవన వయసులో పాపము జోలికి పోకుండా ప్రభా, అయా మరి తండ్రి నీతిగా, నిజాయితీగా, అయా మరి తండ్రి ఎటువంటి పాపము లేని వారిగా పరిశుద్ధంగా బిడ్డలు జీవించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. సువార్థికులను బలపరచండి అయా తండ్రి. అధికారులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మిషనరీస్ని దీవించండి ప్రభా. అయా సంఘ కాపరులను దీవించండి. సంఘాలను విస్తరింపు చేయండి. అనేకులు ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటించు వారిగా తండ్రి, వారి యొక్క తండ్రి
అయా నోర్లను ప్రభా మరి తండ్రి మిమ్మల్ని స్తుతించేవారిగా మీ నామాన్ని ప్రకటించేవారిగా తండ్రి నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తము కాదు ప్రభా, మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో, భూ తగాద సమస్యల చేత ప్రభా వేదన చెందుతున్నారో వారికి విడుదల దయచేయండి. మీరే వారి పక్షముగా న్యాయమును తీర్చండి. దేశాన్ని అధికారులను మీరు దీవించండి. మా భారతదేశమును మీరు కాచి కాపాడండి. అయా తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలుతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.